సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎక్కడి నుంచి ఎవరికి ఎంత కోటా ఉండాలి, లేదు సెంట్రల్ యూనివర్సిటీకి నిధులేంటి, అవన్నీ మనం వేరే చర్చిద్దాం. అప్పుడు దాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారా? ఎడ్యుకేషన్ సైడ్ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ తప్పు లేదు. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న డ్యామేజే ఇప్పుడు ఉన్నది. అంతకుముందు ఉన్నటువంటి విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ హయాంలో చదువుకున్నటువంటి వాళ్ళే ఈరోజు మంత్రులైన ఉద్యోగాలకు వచ్చారు. కానీ 10 సంవత్సరాల్లో మనం చర్చ అక్కడ యూనివర్సిటీలో ఏ విద్యార్థులు నేను అదే అంటున్నా. ఒకవేళ విద్యా సైడ్ మన చర్చ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుదేం లేదు అంటున్నా. లేదు, రిజిస్టార్ పెట్టిన సంతకాన్ని ఆధారంగా ఈ 400 ఎకరాలు ఆ యూనివర్సిటీకి సంబంధం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి రాష్ట్ర ప్రభుత్వం తేల్చలేదు సార్, హైకోర్టు తేల్చింది, సుప్రీంకోర్టు తేల్చి, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు దాన్ని ముద్రేసింది. అయితే రిజిస్టార్ అనేట ఆయన మనం చాలా అంటే ఒక రిజిస్టార్ పెట్టిండు అని మనం సింపుల్గా అంటున్నాం. కానీ రిజిస్టార్ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆయన ఏకపక్ష నిర్ణయం తీసుకోనికే లేదా, ఆ యూనివర్సిటీలో యూనివర్సిటీ ప్యానెల్ మొత్తం కలిపి ఆ 400 ఎకరాలు మాకు సంబంధం లేదు అని చెప్పి అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాసి ఇవ్వడంతో ఆయన ఐఎన్జి అనే దాన్ని కేటాయించడంతో వాళ్ళు పనులు ప్రారంభించకపోవడంతో వచ్చిన తలనొప్పి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఈరోజు వాళ్ళు వదిలేసుకున్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తా సార్, ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ ఓనర్ ఉన్నారు. ఈ బిల్డింగ్ ఓనరు వచ్చి ఈ బిల్డింగ్ పైన నాకు ఎట్లాంటి హక్కులు లేవు, నా సర్వ హక్కులను కూడా నేను సమ్ XYZ పర్సన్కి నేను వదిలేస్తున్నా అని చెప్పి దీనికి మా అందరి కుటుంబ సభ్యుల సమక్షంలో వారి రిప్రజెంటేషన్గా నేను సంతకం పెడుతున్నా అని అధికారుల మధ్యలో కోర్టు మధ్యలో పెట్టినారనుకోండి. ఓ 10 ఏళ్ళ తర్వాత వచ్చి మళ్ళీ అదే వ్యక్తి వచ్చి నేను లేదు, నేను ఆ రోజు సంతకం పెట్టినా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాదే, నేనే కొన్నా, మా తాతల ల్యాండ్ ఇది అన్నట్టు. కార్తిక్ గారు, పాలసీ మేకింగ్లోకి మనం వెళ్ళినప్పుడు అయితే పాలసీ ఈవెన్ ఏ బోర్డు అయినా, అది స్టేట్ గవర్నమెంట్ అయినా లేదు యూనివర్సిటీకి సంబంధించిన ఒక బోర్డు అయినా, వాళ్ళ కాల పరిమితిని బట్టే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు మనం జరుగుతున్న పరిణామాలు ఏంటి? స్టేట్ గవర్నమెంట్ అయితే ఆ ల్యాండ్ ఓనర్షిప్ నాది అని స్టేట్ గవర్నమెంట్ భావించడం, లేదు యూనివర్సిటీ అయితే ఆ ఓనర్షిప్ మాది అని వాళ్ళు భావించడంతో. అయితే సార్ ఇప్పుడు ఇక్కడ డిస్ప్యూట్ మీకు ఎప్పుడు రావాల్సింది తెలుసా? మీకు ఎప్పుడు రావాల్సింది వచ్చే డిస్ప్యూట్, గత ప్రభుత్వం కోకాపేటలో ఎట్లయితే ఎకరం 100 కోట్లకు అమ్మేసుకుందో, తనకున్నటువంటి ఎప్పుడైతే ఈ రిజిస్టార్ చేసిండో అదే తప్పు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసారు. మొన్న నాకు ఈ భూమి మీద హక్కు లేదు, నేను 100 కోట్లు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడింది. మరి అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడున్న భూముల్ని 400 ఎకరాలని మళ్ళీ ఎందుకు అమ్ముకుంటుంది? అదే చెప్తున్నా సార్, నేను అదే చెప్తున్నా. మేము ఒకవేళ ఈ రిజిస్టారు చంద్రశేఖరరావు గారు చేసిన తప్పు చేయడానికి మేము సిద్ధంగా ఉండింటే ఈ డిస్ప్యూట్ రావాలి. కానీ మేము ఎక్కడా కూడా, నేను ఇంతకుముందు అదే చెప్తుంటే డైవర్ట్ అయినా, ఇంచు జాగా కూడా అమ్మడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు సార్. అయితే రెవెన్యూ ఆర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సబ్జెక్ట్ టు కరెక్షన్, వీళ్ళు ఆ భూమి పైన కోర్టు వీళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమని? ప్రభుత్వానిదే యాజమాన్యం అని. మేమేం చేస్తున్నాము, ప్రభుత్వం దగ్గర అంటే రెవెన్యూ దగ్గర ఉన్నటువంటి అధికారాలని ఇండస్ట్రియల్ కార్పొరేషన్ TGISకి బదలాయిస్తున్నాము. అంటే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఏం ప్రైవేట్ వ్యక్తుల సంస్థ కాదు, అది ప్రభుత్వంలో భాగమే. దానికి ఒక అంటే గ్రూప్ 1 ఆఫీసర్, IAS ఆఫీసరే దానికి జవాబుదారితనంగా ఉంటాడు ఎగ్జిక్యూటివ్ బాడీలా. సరే, పొలిటికల్గా ఎవరు చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్లు ఎవరున్నా ఎవరు పోయినా అధికారి మాత్రం ఆయన్నే ఉంటాడు. కాబట్టి రేపు పొద్దున ఏమైనా తప్పు జరిగితే సమాధానం మళ్ళీ ప్రభుత్వమే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ ల్యాండ్స్ని మేము ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వాళ్ళకి మేము అమ్మడం లేదు, లీజ్కి ఇస్తున్నాం. లీజ్కి ఇవ్వడం అంటే ఏంది? ఆ ప్రాపర్టీ పైన సర్వ హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి, అంటే ప్రాపర్టీ ఓనర్కే ఉంటాయి. ఆ లీజ్ రాసుకున్నటువంటి కాల పరిమితి వరకు మాత్రమే వాళ్ళు అక్కడికి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవాలనుకుంటే చేసుకొని డెవలప్ చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. తద్వారా మనకు ట్యాక్స్లు వస్తాయి, రాష్ట్ర ఖజానాకు డబ్బులు వస్తాయి. ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మేము పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయంతో నడపాలనుకుంటున్నాం, కానీ మద్యం పైన వచ్చే ఆదాయంతో నడపాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడం లేదు. అందుకోసము చాలా క్లారిటీగా చెప్తున్నా సార్, మీ ఛానల్ వేదికగా గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వము అంటే ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇంచు జాగను కూడా అమ్మడానికి సిద్ధంగా లేదు. ఇది పాయింట్ 1. మేము అమ్మట్లేదు.
అమ్మడం లేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి తప్పును, ఆ రోజు ఉన్నటువంటి రిజిస్ట్రార్ చేసిన తప్పును ఈరోజు ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా లేదు. పాయింట్ 1 ఇది. రెండవది, అక్కడ ఉన్నటువంటి ఏ ల్యాండ్ను కూడా మేము రియల్ ఎస్టేట్ పరం చేయట్లేదు, ఏ వ్యక్తులకు మేము అప్పజెప్పడం లేదు. మేము ప్రభుత్వంలో భాగమైనటువంటి ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి అప్పజెప్తున్నాము. ఇది జవాబుదారీతనంగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ తప్పు జరిగితే కేంద్ర ప్రభుత్వము, తర్వాత ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీ చేయడానికి అన్ని విధాలా కూడా సౌకర్యం కలిగి ఉంటుంది. ఈరోజు కాకపోయినా 10 ఏళ్ళకైనా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన స్థితిలోనే ఉంచుతున్నాను తప్ప అన్యక్రాంతం చేయట్లేదు. అండ్ మూడవది, చెట్లు నరికేస్తున్నాము, చెట్లు నరికేయడం లేదు. అక్కడ ఉన్నటువంటి భూమిని సదను చేసి మనం నిర్మాణం చేస్తున్నాం, కాంక్రీట్ డెవలప్మెంట్ చేస్తున్నాం. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ మొత్తం పచ్చదనం ఉంది, మీరు ఆ పచ్చదనాన్ని మొత్తం తీసేస్తున్నారు అన్నదే వాళ్ళ క్లెయిము. అయితే నేను ఒక క్లెయిమ్ చేస్తాను సార్. ఇక్కడే మన దగ్గరనే మిడ్ ఆఫ్ హైదరాబాద్లో పూరి జగన్నాథ్ టెంపుల్ పక్కన ఒక 20 ఏళ్ళ క్రితం ముందర 2006 ఆ టైంలో మొత్తం పచ్చదనమే ఉండేది సార్. అయితే ఆ పచ్చదనాన్ని మొత్తం సదను చేసి ఒక గోపురంతో కూడినటువంటి బిల్డింగ్ కట్టుకున్నాడు ఒక ఆయన. ల్యాండ్ ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మేమే ఇచ్చినాం కదా, మేము మళ్ళీ వాపస్ అడుగుతున్నాము, ఇచ్చేసేయండి. మరి ఇది కూడా అంతే కదా సార్, రిజిస్టర్ ఆ రోజు ఇచ్చేసిండు, ఈ రోజు వాపస్ ఇవ్వండి అని అంటారు. అక్కడేమో ఈ ఫార్ములా పనిచేయదు అంటారు. విశ్వవిద్యాలయంతో ముడిపడి ఉన్న ల్యాండ్ కాబట్టి అడుగుతున్నారు తప్ప, లేదు మీరు ఇచ్చిన ల్యాండ్లన్నీ వెనక్కి తీసుకోమని మేము ఎందుకంటాం? అదే సార్, ఇప్పుడు విశ్వవిద్యాలయానికి మీరు ఇచ్చే గౌరవం ఏంటి అని మేము అడుగుతున్నాము. ఆ విశ్వవిద్యాలయానికి అక్కడ పరిశోధన జరుగుతుందని మేము అడుగుతున్నాము, అక్కడ బోధన జరుగుతుందని మేము అడుగుతున్నాము. అంతే తప్ప మీరే అంటున్నారు ఒక రిజిస్టర్ చేసిన సంతకాన్ని ఆధారంగా మేము ఆ 400 ఎకరాలు మనం సొంతం చేసుకుంటున్నామని మీరే అంటున్నారు. ఇంకో పక్క రిజిస్టర్ చేసిన సంతకం ఆధారంగా చేసుకోవట్లేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఆధారంగా చేసుకుంటున్నాము. క్లారిటీ ఏంటి అంటే, సుప్రీంకోర్టులో పెట్టిన సంతకం మీదే కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అవును, ముట్టిగీయలేదు కదా, వాదనలు జరిగినాయి, హైకోర్టులో వాదనలు జరిగినాయి. హైకోర్టులో ఓడిపోయినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకు పోయిండు, మళ్ళా సుప్రీంకోర్టులో వాదనలు జరిగినాయి. కోర్టు ఏమన్నా అమ్మాయి? డెఫినెట్ గా ఆ ల్యాండ్ ప్రభుత్వాందే, ఎవరు అబ్జెక్ట్ చేయాలి, సాంకేతికంగా మీదే, రాష్ట్ర ప్రభుత్వాందే, రాష్ట్ర ప్రభుత్వాందే. సాంకేతికంగా 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వాందే. దానికి విద్యార్థులు ఏమనట్లేదు, ఫ్యాకల్టీ ఏమనట్లేదు, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎవరు ఏమనట్లేదు. అయితే ఆ 400 ఎకరాలు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యింది అనే దాని మీదే చర్చ నడుస్తుంది. రెండో పాయింట్, మీరు క్లారిటీ ఇచ్చారు, ఆ రిజిస్టర్ సంతకం పెట్టడం వల్ల అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్వాధీనం చేసుకొని అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి అది సాధించుకుంది. అయితే ఇప్పుడు అందరి క్లెయిమ్ ఏంటి, మీరు దాన్ని ఆల్రెడీ అడ్రస్ చేసినట్టే, యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న భూమి, లేదు యూనివర్సిటీకి ఇంతకుముందు యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూమి, దాన్ని తిరిగి మళ్ళీ యూనివర్సిటీని డిస్టర్బ్ చేయకుండా విశ్వవిద్యాలయం మీద గౌరవంతో ఉంటే బాగుండేది అనేది ఒక అభిప్రాయం. రెండోది, విద్యార్థులు ఆందోళన చేస్తుంది ఏంటి, ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నాయి, యూనివర్సిటీతో కలిసి ఉన్నాయి కాబట్టి విద్యార్థులకి అది పనికొస్తుంది, అక్కడ ఉన్న జీవరాశుల మీద స్టడీ జరుగుతుంది అనేది విద్యార్థుల వాదన. అయితే సార్, ఇప్పుడు ఇప్పుడు మీరు అంటున్నటువంటి వాదనలా మా పైన ఎప్పుడు ఆరోపణ కానీ నింద కానీ పడేదంటే, యూనివర్సిటీలో నిర్మాణమైన దాన్ని కూలగొట్టి ఉంటే, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆడ స్టడీ బిల్డింగ్ ఉండి దాన్ని మేము ఆక్యుపై చేస్తే తప్పు మాది.